గుడ్ మార్నింగ్ టు ఆల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మనము ఈ రోజు నుంచి వేసవి శిక్షణ శిబిరం అంటే సమ్మర్ క్యాంప్ని విద్యార్థులందరూ ఉచిత ఫ్రీ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ సమ్మర్ క్యాంప్ అనేది విద్యార్థుల్లో క్రియేటివిటీని, సృజనాత్మకతను మరి వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ క్యాంపులో విద్యార్థులకు ప్రధానంగా కంప్యూటర్స్, తర్వాత డ్యాన్సింగ్, నృత్యం, తర్వాత యోగా, చాలా ముఖ్యమైనది యోగా, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్, మోటివేషనల్ క్లాసెస్, ఇండోర్ గేమ్స్, చెస్, ఇలాంటి ప్రధాన అంశాలు. వీటితో పాటు మిగతా హర్యానా భాష, మన యొక్క ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద హర్యానా భాష గురించి ఒక 7 రోజులు రోజు ఒక గంట చొప్పున మీకు వాళ్ళ యొక్క హర్యానా ప్రజల యొక్క భాష ఏంటి, సంస్కృతి ఏంటి, వాళ్ళ ఆహార అలవాటు ఏంటి, ఆ హర్యానాలో నమస్కారం అంటే ఏమంటారు, రామ్ రామ్, ఇలా ఆ భాష గురించి పెంచుకుంటాం. ఇప్పుడు మనము ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద అందరికి కూడా శుభాభివందనాలు. ఎందుకు మనం డైలీ స్కూల్కి వెళ్ళామంటే కొంచెం మనకు బోర్ పడుతుంది, రోజు స్కూల్కి పోవాలి. ఇప్పుడు మంచి మీరు ఫ్రీ ఆఫ్ మైండ్, ఎటువంటి ఒత్తిడి లేదు, స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా. సో ఎంత ఇష్టంగా ఉన్నారు మీరు ఇక్కడ. సో ఆ ఇష్టాన్ని, ఈ సమయాన్ని మీరు సార్ ఇప్పుడే వచ్చిన మన చిట్టాపూర్ సర్పంచ్ సార్ గారికి రండి సార్, స్వాగతం. ఇంట్రెస్ట్గా నేర్చుకొని దాంట్లో ఏముంది అనేది తెలుసుకోండి. భాష అయితే భాష, కుట్లు, అల్లికలు, యోగా ఇవన్నీ కూడా మంచిగా నేర్చుకుంటారని ఆశిస్తున్నా. మా కిసాన్ నగర్ పాఠశాల కూడా చెప్పిన నేను పిల్లలకి, వాళ్ళు మరి రేపెల్లుండి వస్తారేమో, జాయిన్ అవుతారేమో. ఓకే, హ్యాపీ సమ్మర్ క్యాంప్. ఓకే, బాల్కొండ సర్పంచ్ రాజన్ గారికి, మా చిట్టాపూర్ హెడ్ మాస్టర్ సార్ గారికి, ముందున్న పిల్లలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమ్మర్ క్యాంప్ అనేది అందరి పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి. ఇంటి దగ్గర మొబైల్స్ పట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. ధన్యవాదాలు. ఇన్ టైంలో రండి. పొద్దున ఎంత 7 గంటలకు వస్తే మనకి తొందరగా లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఎండలు బాగా మండుతున్నాయి కాబట్టి ఇక క్యాంప్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో మంచి వాలంటీర్స్ ఉన్నారు, మంచి నిష్ణాతులైనటువంటి యోగా మాస్టర్ ఉన్నారు, డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు. సో మిగతా కంప్యూటర్ అన్నీ కూడా మీకు నిర్వహణ జరుగుతుంది కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ఓకే, కార్యక్రమం రోజుకో గంట చొప్పున ఉంటుంది. మరి మంచి డ్యాన్సర్, టీవీ ఆర్టిస్టులను రూపొందించే జయశంకర్ రేపటి నుంచి మీకు డ్యాన్స్ మాస్టర్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఆయన కూడా మీకు మంచి, ఎవరైతే క్లాసికల్ నృత్యం, శాస్త్రీయ నృత్యంలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఇంకా మీరు చుట్టుపక్కల చెప్పండి, పిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. 50 వరకు వచ్చారు, ఇంకా 50 వరకు ఖాళీగా ఉంది. సో 50 కంటే కొంచెం సంతోషమే. సో వేసవి సెలవును పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఈ సందర్భంగా మరి విలువగా చేసిన ముఖ్య అతిథిగా చేసిన గౌరవ సర్పంచ్ శ్రీ బాల్కొండ సర్పంచ్ రాజేష్ గారికి, మరియు గౌరవ మండల అభివృద్ధి అధికారి మన విజయ్ భాస్కర్ రెడ్డి గారికి, మరి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణారాయణ మేడం గారికి, మరియు సీనియర్ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు కుబీర్ శ్రీనివాస్ గారికి, మరియు మా యొక్క ఎంఆర్సీ సిబ్బంది, ఎంఐఎస్ కంప్యూటర్ ఆపరేటర్, సిఆర్పీలకి, ఏమైనా విద్యార్థులందరూ కూడా ఈ సమ్మర్ క్యాంపు ప్రారంభం సందర్భంగా శుభాశీస్సులు. మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు సద్వినియోగం చేసుకోండి. ఈ సందర్భంగా గౌరవ ఎంపీడీఓ గారు మాట్లాడాల్సింది. ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన గౌరవ ఎంఈఓ గారికి, అలాగే నాతో పాటు ఉన్న ఎంపీడీఓ గారికి, అలాగే ప్రిన్సిపల్ మేడం గారికి, అలాగే సార్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమాన్ని పిల్లలందరూ మీరు మంచిగా దీన్ని సద్వినియోగం చేసుకొని మీ లోపల ఉన్న స్కిల్స్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక గొప్ప వేదిక. మీతో పాటు మీ పక్కన మన వీధులు ఉన్న పిల్లలకు కూడా చెప్పండి, ఇలాంటి అవకాశం అందరికీ రాదు. ఇప్పుడు మా పిల్లల్ని ఎక్కడో ప్రైవేట్లో చదివిస్తున్నాము,
అక్కడ వాళ్ళు సమ్మర్ క్యాంప్స్ అని చెప్పి దానికి ఛార్జ్ చేస్తున్నారు. 5,000 నుండి 10,000 వరకు వాళ్ళు ఒక వేసవి శిక్షణ శిబిరంలో మన ట్రాన్స్పోర్టే పెట్టుకొని మనమే వెళ్ళాలి, మళ్ళీ మనమే వాళ్ళని తీసుకురావాలి. అట్లాంటి అవకాశం మీకు లేకుండా వెసులుబాటు మా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని సార్ గారి